తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, నేను గీతాంజలి. వెంకటేశ్వర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గురువు గారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి తెలుసుకుంటున్నాం, వారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికి ఇష్టమైనటువంటి పండుగ వైకుంఠ ఏకాదశి. అవునమ్మా. ఎంతటి భాగ్యమో ఆ రోజున స్వామి వారిని దర్శించుకోవడం అనేది. ఒక నెల ముందు నుంచి ఆ హడావిడి ప్రారంభం అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. అందరూ అక్కడికి అంటే తిరుమల వెళ్ళి దర్శించుకోవాలని చూస్తారు, అవును, కానీ కొందరికి అవును. మాత్రమే ఆ భాగ్యం. అవును. అసలు ఆ రోజు ఎందుకు అంత విశేషం వైకుంఠ ఏకాదశి? మనకి మామూలుగా ఏంటంటే తల్లి, మనకు తెలుసుగా 24 ఏకాదశులు ఉన్నాయి మనకి. 24 ఏకాదశులు, ఏ ఏకాదశికి ఆ ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఉంటుందా? అండ్ ఏకాదశి రోజు అండ్ భగవంతుడు శ్రీమన్నారాయణ ఒక చోట చెప్తాడనమాట. ఏమిటి? మాసానం మార్గశీర్ష అంటే మాసాల్లో మార్గశీర్షం నేనే, మార్గశిర మాసం నేనే అని చెప్పేసి. అలాగే వారాలలో ఆదివారం ఆయనే. తిథులలో అండ్ తిథుల్లో ఏకాదశి తిథిని ఆయనే అంటారు. సో ఏకాదశికి అంత విశిష్టత ఉంది. అందునే మనం చూడడం, చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు. ఇప్పటికి మామూలుగా కూడా అలవాటు, చాలా మందికి నార్మల్ గా కూడా మనకి అలవాటు ఉంటుంది. ఈ 24 ఇలా నెలకి మనకు వచ్చే 24 ఏకాదశుల్లోనూ కూడా వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. అది మనకి ఇప్పుడు ఈ మాసంలో వచ్చే నెల జనవరి 10వ తారీఖు రాబోతోంది మనకి. శుక్లపక్షం వచ్చే ఏకాదశి దాన్ని మోక్షద ఏకాదశి అంటారు, పుత్ರದ ఏకాదశి అంటారు అని పిలుస్తారనమాట. ఈ ఏకాదశి ఆ రోజు ముక్కోటి ఏకాదశి అని మనం ఎందుకంటామంటే, ఆ రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి 3,000,000 దేవతలతో సహా గరుత్మంతుడి మీద భూమి మీదకి దిగుతాడు ఆ రోజు. స్వామివారు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి 3,000,000 దేవతలతో కలిసి భూమి మీదకి దిగే రోజు కాబట్టి అంత పవిత్రత అనమాట ఆ రోజుకి. అందుకని ఆ రోజుల్లో ఆలయాల్లో అన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. మామూలుగా మనకి తిరుమలలో కూడా ఉత్తర ద్వారం ఆ ఒక్కరోజు మాత్రం తెరుస్తారు. వైకుంఠ ద్వారం అంటాం, ఉత్తర ద్వారం అంటాం. ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అండ్ మామూలు అన్నో ఆలయాల్లో కూడా మనకి అన్నిటి కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు, వైష్ణవ ఆలయాల్లో చేస్తారు. ఆ రోజు ఏంటంటే ఎంత విశిష్టత అంటే, ఎందుకంటే సాక్షాత్తు స్వామి 3,000,000 దేవతలతో భూమికి వస్తారు కాబట్టి, ఆ రోజు కనుక ఏ ఆలయంలో అన్నా శ్రీమన్నారాయణుల వారిని మనం తెల్లవారుజామున సూర్యోదయం గంట ముందే వెళ్ళి దర్శించుకుంటే మనకేంటిట, ఆ రోజు కనుక దర్శించుకుంటే ఎన్నో కోట్ల జన్మల్లో మనం చేసుకున్న పాపం అంతా తొలగిపోతుంది అని నమ్మకం. అండ్ ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్న ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 రోజు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది, అంత ఫలితం వస్తుంది. అసలు ఏకాదశికి అసలు ఎందుకు విశిష్టత అంటే, పూర్వకాలంలో మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఈ ఋషుల్ని తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చాలా బాధిస్తూ ఉంటే, అప్పుడు వీళ్ళంతా వెళ్ళి విష్ణుమూర్తిని మొరపెట్టుకుంటారు అనమాట. స్వామి, రాక్షసుడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు, మీరు ఆ బాధ నుంచి మమ్మల్ని కాపాడండి, ఆ రాక్షసుని సంహరించి అంటే విష్ణుమూర్తి వచ్చి ఆ మురాసురుడితో 1000 సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు స్వామివారు కాస్త అలసిపోయి ఒక గుహలోకి వెళ్ళి కాస్త పడుకుంటారు. ఆయన బదరీ ఆశ్రమం దగ్గరలో ఒక గుహలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఇతను మళ్ళీ వస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు స్వామి సంకల్పం నారాయణుల వారి సంకల్పం చేత మహావిష్ణువు నుంచి ఒక యోగ మాయ, ఒక కన్యా రూపంలో వెళ్ళి, ఒక దేవతా రూపంలో వెళ్ళి ఇతన్ని సంహరిస్తుంది, ఈ రాక్షసుని. సో ఆ రూపానికి స్వామి ఎంతో అది 11వ రోజు అనమాట మనకి తిథిలో. దానిని అప్పుడు ఏకాదశి అని నామకరణం చేస్తాం. సో అందుకని స్వామి ఏం చేస్తారంటే, ఆ ఏకాదశికి ఆవిడికి ఆ దేవతకి కూడా ఈ విధంగా అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పేసి.
అందుకని ఏకాదశి అనేది ఎంతో ఇది. సో ఈ ఏకాదశి వ్రతం అనేది కూడా ఎలా చేస్తారంటే ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు కూడా ద్వాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు సాయంత్రం ఆ ఉపవాసంతో పాటు విష్ణువునే స్మరిస్తూ ఎప్పుడు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు. విష్ణువుకు సంబంధించిన ఏ స్తోత్రాలైనా ఏమైనా కూడా చదువుతాం. అన్ని ఆలయాల్లో కూడా ప్రబంధ పఠనాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎలాగా మనకి మార్గశిర మాసం కాబట్టి తిరుపావై జరుగుతుంది. మార్గశిర మాసంలోనే ఇది ఇప్పుడు ధనుర్మాసం, మార్గశిరం అంటాం ధనుర్మాసం కాబట్టి తిరుపావై ప్రవచనం కూడా జరుగుతుంటుంది. ఈ 2 రోజులు తిరుమలలో అయితే ఇంకా వైభవంగా, అసలు ఆలయాన్ని ఎంత వైభవంగా అలంకరిస్తారంటే అందరు అంటారు ఆ రోజు 2 కళ్ళు చాలు. ఆ రోజు 3 దేవతలు అక్కడే ఉంటారంటారు, కొండ మీద ఉంటారు. సాక్షాత్ వైకుంఠం నుంచి ఆయన వచ్చి అక్కడే ఉంటారు. ఆ రోజు అందరు దేవతలతో వచ్చి అక్కడే ఉంటారు, కొండ మీద వచ్చి ఆయన చెప్పి మన నమ్మకం అనమాట. అందుకని అంత విశిష్టంగా వెళ్తున్నారు. చాలా మంది ఎదురు చూస్తారు కదండి, ఎప్పుడు వస్తుందా వైకుంఠం ఏకాదశి, ఆ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. సో ఒక్క రోజులోనే ఇంతమందికి దర్శనం అనేది సాధ్యం కాదు. కాబట్టి మన అదృష్టం కొద్దీ ఆ ఆలయ అధికారులు ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఒక 10 రోజుల పాటు ఉంచుతున్నారు. 10వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు దాకా కూడా 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం. ఆ రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా మనకి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఆ విధంగా దర్శించుకుంటే స్వామిని మనం ఈ పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతాము అని చెప్పి. సో ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు వీలున్న వాళ్ళు తిరుమల వెళ్ళండి, లేదా మీకు దగ్గరున్న ఆలయాల్లో వెళ్ళి ఉదయాన్నే వీలున్నంత వరకు ఉదయాన్నే వెళ్ళి, లేనితే మధ్యాహ్నం సాయంత్రం మీ వీలుని బట్టి వెళ్ళి ఆ రోజు దర్శించుకోవటమే చాలా చాలా ప్రాముఖ్యం, చాలా విశిష్టత అనమాట. మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం, ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎన్నో జన్మలో చేసుకున్న పాపం అంతా మనకి పోతుంది అన్నమాట దాంతో. అదే కాకుండా ఈసారి వెళ్ళిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను వచ్చే 25 సంవత్సరం చాలా కష్టంగా ఉండబోతోందని. అందుని రేపు ఏకాదశి రోజు ఎవరైతే స్వామి దర్శనానికి మీరు అందరూ వెళుతున్నారో మీరందరూ ఆ స్వామిని మీ ప్రార్థనలు మీ కోరికలన్నిటితో పాటు ఈ ఒక్క కోరిక ఆయన్ని మీరందరూ మీ తరఫున వినవించుకోండి. ఆయన చల్లగా చూడు, ప్రపంచం మొత్తాన్ని చల్లగా చూడు, కాస్త వచ్చే సంవత్సరం అంతా ఈ విధంగా ఉండబోతోందని అందరూ చెప్తున్నారు, చల్లగా కాపాడని చెప్తే ఆ రోజు ఎందుకో ఆ రోజున సాక్షాత్తు ఆయనే ముక్కోటి దేవతతో సహా ఉంటాడని మన నమ్మకం, విశ్వాసం. కాబట్టి తప్పకుండా మనందరి మాటలు ఆయన చెవినపడి ఆయన చల్లగా చూస్తాడు అందరినీ కూడా. అందుకని ఈసారి వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళే భక్తులందరికీ నా విన్నపం, ఒక్కసారి మన దేశం గురించి, మన లోకం, ప్రపంచం అన్నిటికీ గురించి కూడా చల్లగా ఉండాలని ఒక్కసారి ఆయన ప్రార్థించండి. ఎంతో విశిష్టకరమైంది అనమాట. ఆ ఒక్కరోజు చెప్తున్నాను కదా, ఒక్కరోజు ఉపవాసం చేస్తే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది మనకి ఒక్కరోజుతో. అందుబాటులో ఉన్న ఎటువంటి వైష్ణవ అందుబాటులో ఉన్న ఎక్కడ దగ్గరలో ఉన్న ఏ ఆలయానికన్నా వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని ఒక్క 10 నిమిషాలను అక్కడ కూర్చోండి. ఇలా ఏదో వెళ్ళి స్పీడ్గా వచ్చేయడం కాదు, ఒక్క 10 నిమిషాలు. ఎందుకంటే ఆ రోజు అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఆ దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఆలయ పరిసరాలన్నీ ఎంతో శక్తివంతంగా ఉంటాయి. ఇంత దేవతలు ఉంటారు కాబట్టి తిరుమలనే అనుకోక్కర్లే, మనం ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఆ శక్తి నిక్షిప్తమే ఉంటుంది. ఆ రోజు ఆ దేవతలు అందరూ వస్తారు కాబట్టి అక్కడికి. సో మీరు దర్శనం చేసుకుని ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా ఆలయ లోపల మండపంలోనో బయట వీలైన చోట ఒక 10 నిమిషాలు మీరు కూర్చుని కాసేపు మీకు తెలిసిన, మీకు తోచిన, మీకు తెలిసిన, మీకు వీలైన స్వామివారి నామాన్ని ఏదైనా పఠించండి. ఓం నమో వెంకటేశాయ, లేకపోతే గోవిందానో, మా విష్ణు సహస్రనామావి వచ్చిన వాళ్ళు పుస్తకం చదువుకోవచ్చు. అన్ని లేని వాళ్ళు కేవలం ఆయన నామాన్ని గోవిందానో లేకపోతే నమో వెంకటేశాయ అని ఇలా ఒక 11 సార్లు 21 సార్లు ఒక్క ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే ఆ టైంలో ఉండే ధ్యానానికి ఉండే ఫలితం ఎన్నో రెట్లు ఇస్తుంది మనకి అనమాట. ఇవి పర్వదినాలనేవి మనం ఎందుకు చెప్తాం, పర్వదినాలన ఇప్పుడు యూనివర్స్ లో కూడా ఆ ఎనర్జీ అంతా ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఒక ఏంటి రకరకాల పండుగలు మనకి వస్తాయి కదా, దసరా, నవరాత్రులప్పుడు కానీ, దీపావళి, వినాయక చవితి, అవును, ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది మనకి, గురు పూర్ణిమ వస్తుంది, గురు పూర్ణిమ, తొలి ఏకాదశి, ఇవన్నీ విశిష్టమైన రోజుల్లో ఏంటంటే యూనివర్స్ నుంచి కూడా మనకి ఆ రోజు ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఆ రోజు ముక్కోటి ఏకాదశి నాడు అందరు దేవతలు ఈ భూమి మీదకి వస్తారు కాబట్టి అప్పుడు మీరు కాసేపు ధ్యానం చేసుకుని
కాసేపు స్వామివారిని స్మరిస్తూ కూర్చుని ఉంటే దానివల్ల మన శరీరం మనస్సు అన్ని శుభ్రం అవుతాయి అన్నమాట. కంగారు పడకుండా రండి అని చెప్తాను నేను అందరికీ. ఒక ఆలయాలు ఇంకా ఏంటి, ఒకవేళ ఏదైనా అనారోగ్యాల వల్ల ఏదైనా వీలు కాక వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంట్లోనే కూర్చుని కేవలం భావన చేసినా చాలమ్మా. భావానికి ఉన్నంత ప్రధాన ఈ విశిష్టత ఇంకోట్లేదు. స్వామివాడు ఎంతటి కరుణామయుడంటే మనం ఆ భావనతో చేసినా అంతటి ఫలితాన్ని నీకు ఇస్తాడు. నువ్వు కూర్చుని చోటు నుంచి ఏదైనా అనారోగ్యం ఉండి ఆ రోజు వెళ్ళలేని వాళ్ళు, వీళ్ళని వెళ్ళలేని వారు ఒక్కసారి మనస్సులో తలుచుకుని మీరు స్వామిని నమస్కారం చేసుకుని మనస్సులో నమస్కారం చేసుకుంటూ ఆ ఉత్తర ద్వారం నుంచి నడుస్తూ స్వామిని దర్శించుకున్నట్టు భావన చేసుకోండి. అప్పుడు కూడా మీకు అంత ఫలితము కలుగుతుంది. అయ్యో నేను తిరుమల వెళ్ళలేకపోయాని అనుకోవద్దు. మీరు ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళుంటారు కాబట్టి ఆ ఆలయాన్ని ఒక్కసారి ఆ ద్వారం నుంచి వెళ్తున్నట్టు ఆ స్వామిని దర్శిస్తున్నట్టు భావన చేసుకున్నా ఆ స్వామి మీకు అంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తప్పకుండా ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పి గొప్ప అవకాశం ఇది, స్వామిని కొలుచుకునేటువంటి భాగ్యం ఇది. తేలిక, ఎంతో తేలిక ఉపాయం అన్నమాట. చెప్పారు కదా, ఆ రోజు నిజంగా పండగ వాతావరణం ఉంటుందండి. ఖచ్చితంగా అన్ని ఆలయాల్లో కొన్ని వేల మంది చక్కగా అలంకరిస్తారు. ఆలయాలన్నీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తూ. అవునవును. సో వెళ్ళే వారందరూ కూడా ఏంటి, ఓకే ఇదేదో మనం వెళ్ళి తీరాలి, వెళ్తే మంచిది పుణ్యం ఇవన్నీ ఒకటి. దాంతో పాటు ఆ థాట్స్ కూడా పెట్టుకోండి, అలాగా పాజిటివ్గా పెట్టుకుని థాట్స్ అన్ని కూడా ఎంత విశిష్టమైన రోజున ప్రశాంతంగా ఉండాలి అని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని మీద ధ్యానం చేసుకుని కాసేపు ఆ విధంగా స్మరిస్తూ గడపండి ఆ రోజు. కాసేపు ఆలయంలో దర్శనం వెళ్ళినప్పుడు కానీ అది మనకి ఎంతో విశేషమైన ఫలాన్ని ఇస్తుంది అనమాట ఆ రోజు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తల్లి. మనందరికీ ఆ స్వామివారి అద్భుతమైన దర్శనాన్ని ఆ రోజు అనుగ్రహించి అందరి జీవితాలు చల్లగా ఉండేలాగా అనుగ్రహిస్తాడని ఆశిస్తున్నాను. మనసారా స్వామిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.